ప్రతిష్టాపన తేదీ సమీపిస్తున్న కొద్దీ యావత్ భారతీయులు భక్తి శ్రద్ధలు పెరగడానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరగడమే. మరి బాంబ్ బ్లాస్టులు, స్కామ్లు, అవినీతికి అవకాశం లేని పరిపాలన అందిస్తూ భారతీయుల గుండెల్లో గుడి కట్టుకున్న అభిమాన నేత నరేంద్ర మోడీ గారైతే ఈనాడు మన మండలంలోని ఈ విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ చేసి వారి గుండెల్లో గుడి కట్టుకుంటారు మన ఎంపీ శ్రీ అరవింద్ గారు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి సురేష్ కుమార్ సార్ని కోరుతున్నాం. ఈనాటి సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి నమస్కారం. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ త్రిపాఠి గారు మరియు గ్రామ సర్పంచ్ ఎంఈఓ గారు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ జడ్పీహెచ్ఎస్ డొంకేశ్వర్ పాఠశాల మండలంలోనే అతి పెద్ద పాఠశాలగా గుర్తింపు పొందింది. హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ కలిపి 500 మంది విద్యార్థులు మన పాఠశాలలో చదువుకుంటున్నారు. ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా లేని విధంగా మన గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఆసక్తి చూపించి చదువుకుంటున్నారంటే దానికి మా యొక్క సమిష్టి కృషి కారణం. కాబట్టి మా ఉపాధ్యాయ బృందం అంతా ఇంకా ఎంతో కష్టపడి ఈ పాఠశాలను ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం ఈ సభాముఖంగా. కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు వారి దృష్టికి తీసుకెళ్తే మాకు కొంతైనా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా సార్ ఎంపీ సార్ గారు మా పాఠశాల విద్యార్థులు బోర్ వాటర్ తాగుతున్నారు. వాటిని చూస్తే బాధ అనిపిస్తుంది నాకు. ఆ బోర్ వాటర్ తాగితే వాటి వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎన్నో ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి పరిస్థితి రాకుండా 500 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులు రోజు మినరల్ వాటర్ తాగుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా సైన్స్ పట్ల ఆసక్తి ఉంది. రానున్న రోజుల్లో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. మరి అందుకోసం పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసి సైన్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళతో అద్భుతమైన ప్రయోగాలు మేము చేపిస్తాము, అద్భుతమైన ఫలితాలు మేము సాధిస్తామని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఎంపీ గారు ఈ విషయం పైన దృష్టి సారించి మా పాఠశాలకు కావాల్సినటువంటి ఈ సౌకర్యాలను మంజూరు చేయగలరని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో మా జడ్పీహెచ్ఎస్ వెంకటేశ్వర్ ఇన్స్పైర్ లో భాగంగా హైబ్రిడ్ స్టవ్ ని రూపొందించి అది జిల్లా రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి కూడా తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో ప్రదర్శించడం జరిగింది. మరి ఈ పాఠశాలలో సైన్స్ కు ఒక చిన్న ల్యాబ్ ఉంది. సైన్స్ ఉపాధ్యాయులు చాలా అద్భుతంగా ఎక్స్పెరిమెంట్స్ తో వాటికి పాఠాలు బోధిస్తున్నారు. అయితే అటల్ టింకరింగ్ ల్యాబ్ కనుక ఉన్నట్టయితే మరి భారతదేశానికి కావాల్సినటువంటి భావి శాస్త్రవేత్తలు ఈ పాఠశాలలో కూడా తయారయ్యే అవకాశం ఉంది. మరి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ విషయంలో మన ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ గారు దృష్టి వహించాలని చెప్పి వారిని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్ఓ ప్లాంట్ కూడా ఇచ్చినట్టయితే ఈ పాఠశాలలో ఉన్నటువంటి త్రాగునీటి కొత్త తీరుతుందని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో దేశ విదేశాల్లో వైరస్ సోకి లక్షల సంఖ్యలో ప్రాణాలు పోతుంటే ఉచితంగా వ్యాక్సిన్ అందజేసి కోట్ల మంది ప్రాణాలు కాపాడి ప్రపంచ దేశాల్లో నీరాజనాలు అందుకున్న నేత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి వారి అడుగుజాడల్లో పయనిస్తూ నిజామాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఒక పేరు మార్పురగల ముందుకు సాగుతున్నటువంటి మన ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ గారు. అలాంటి గారి నాయకత్వంలో జిల్లాలో మరెన్నో అభివృద్ధి పథకాలు మనం సాధిస్తామని చెప్పి ఆశిద్దాం.
भैया फाइव मिनट भैया ఈనాటి ఇన్నోవేటివ్ స్కూల్ బ్యాగ్స్ విత్ ఎడ్యుకేషనల్ డెస్క్ ని పంపిణీ చేయడానికి మన డొంకేశ్వర్ పాఠశాల ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. మనకు ఎన్నో వరాల జలాలు కురిపిస్తారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి వారి యొక్క సందేశాన్ని ఆలకిస్తారని చెప్పి ఆశిస్తాను. భారత్ మాతా की బాగున్నారా అందరూ? పరీక్షలు చదువుతున్నారా? పరీక్షలు దగ్గర పడ్డాయా? ఈ కార్యక్రమానికి విచ్చేసిన యూనిసెట్ సంస్థ నుంచి అవినాష్ త్రిపాఠి గారు ఏదైతే ఈ బ్యాగు డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసినారో ఐఐటి కాన్పూర్ సహకారంతో వారికి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఛాయా చందా గారు, ఎంపీటీసీ శ్రీకాంత్ గారు, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి గారు, జెడ్పీ హెచ్ఎస్ హెడ్ మాస్టర్ సురేష్ కుమార్ గారు, ఎంపీపీఎస్ హెడ్ మాస్టర్ సావేరా బేగం గారు, ఎస్ఎంసి చైర్మన్ రాము గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు సురేందర్ గారు, సంజీవ్ ఎంపీటీసీ గారు, సాయిరెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, మారంపల్లి గంగాధర్ గారు, వీరేశం బుసాపూర్ శంకర్ గారు, కార్పొరేటర్ సుక్క మధు గారు, డొంకేశ్వర్ గ్రామ అన్నదమ్ములు సోదర సోదరిమణులందరికీ ఈ పాఠశాల యొక్క వివిధ పాఠశాలల పిల్లలందరూ వచ్చిండ్రు. ఈ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ, మీడియా మిత్రులకి మరియు ఈ కార్యక్రమంలో చాలా బుద్ధిమంతులు లెక్క కూర్చున్న చిన్నారులందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం కోసం నేను 1 సంవత్సరం క్రితం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రులు హర్దీప్ సింగ్ పురి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీ దగ్గర పెట్రోలియం సంస్థలలో ఫండ్లో చాలా సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు సార్. నా నియోజకవర్గానికి ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం ఏదో చేద్దామని అనుకుంటున్నాను అంటే తక్షణమే ఆయన 2 కోట్లకి పైగా శాంక్షన్ చేయడం జరిగింది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ సంస్థ నుంచి మనకు ఈ టోటల్ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ ఇప్పించడం జరిగింది. దాని తర్వాత అవినాష్ గారు ఆయన యూనిసెట్ సంస్థ, ఐఐటి కాన్పూర్ వాళ్ళ సహయోగంతో ఇంత పిల్లలకి ఇబ్బంది లేకుండా, దీని బరువు కూడా చాలా అల్కా ఉంటుంది, ఎక్కువ బరువు లేదు, ఇబ్బంది లేకుండా పిల్లలు స్కూల్కి తీసుకుపోవడమే కాకుండా స్కూల్లో కూడా ఫ్రీ టైంలో పరీక్షలు వస్తున్నాయి. ఇంత మంచి ప్రాంగణం ఉన్నది మీ క్యాంపస్. ఈ స్కూల్లో ఎక్కడైనా కూర్చొని దీన్నే స్కూల్ బ్యాగ్ కమ్ స్టడీ డెస్క్, ఇది ఎంత మంచిగా డిజైన్ చేసిందంటే మళ్ళీ అల్కట్ మెటీరియల్ కానీ గట్టిగా ఉంటుంది. చిన్నపిల్లలు దీని మీద కూర్చున్నాయి ఏం కాదు, ఆయనతో కూర్చున్నారు, పుస్తకాలు పెట్టుకోండి. సో ఇగో ఇది బ్యాగు, ఇది మనకి టేబుల్. మంచిగా మీరు ఎక్కడన్నా కూర్చొని
దీని మీద పుస్తకాలు పెట్టుకొని చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. మళ్ళా మీరు చదివి అయిపోయినాక మడత పెడితే మొత్తం బ్యాగ్ అయిపోతుంది. సో ఇంత మంచిగా ఇన్నోవేటివ్ బ్యాగ్ తయారు చేసిన అవినాష్ త్రిపాఠి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన పెట్రోలియం మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి గారికి కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు చేపట్టిన నిపుణ్ భారత్ కార్యక్రమం 2020లో మొదలైంది. అందులో భాగంగా మనము ఈ 30,000 బ్యాగులు మన పార్లమెంట్ నియోజకవర్గ పిల్లలందరికీ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా చిన్నారులకి ఇవి మనము గవర్నమెంట్ స్కూల్స్లలో మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ తెలుగు ఐ సెడ్. సో ఐ ఆల్సో థ్యాంక్ Shri Hardeep Singh Puri ji, Petroleum Minister, Oil and Natural Gas Commission for sponsoring this entire event by extending their CSR support to Nizamabad Parliament constituency in a large scale for donating more than 2 crore rupees. And also my gratitude towards UNICEF, Avinash Tripathi ji, IIT Kanpur, for coming up with a wonderful innovative bag, very convenient for the students for class 5th and below. That too during when they are approaching their final examinations. These bags will be very useful, very helpful for them to perform in their examinations. And this entire program is being taken up under Narendra Modi ji's Nipun Bharat program. So, under the leadership of a dynamic Prime Minister, who is always concerned about the education of youth of this country, including primary students, we thank him and rest of all the people, ONGC, UNICEF, IIT Kanpur. Once again, my wholehearted gratitude extended towards all of you. Thank you. పిల్లలందరూ కూడా మంచిగా ఈ కార్యక్రమం అయిపోయినాక ఈ బ్యాగులు తీసుకొని మంచిగా చదువుకొని మార్కులు మంచిగా తెచ్చుకుంటారా? చలో ఇప్పుడు బ్యాగులు పంచుకుందామా? లైన్లో రావాలి, మీద మీద పడవద్దు. భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్. కేవలం నిజామాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసమే 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఇన్నోవేటివ్ స్కూల్ బ్యాగ్స్ ఎడ్యుకేషన్ డెస్క్ ని మరి రూపొందించినటువంటి
ఇమీడియట్ గా ఎంపీ ఎమ్మెల్యే ఫండ్ ద్వారా మీకు తక్షణమే ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీ రాక మాకు ఎంతో ఉపయోగకరమైన బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం కోసం వచ్చినటువంటి మీరు మా పాఠశాలకు మరి ల్యాబ్ని మంజూరు చేస్తూ మరి అదేవిధంగా ఆర్ఓని కూడా మంజూరికి వారిపై ప్రకటన చేశారు. వారికి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు. ఇక్కడ పిల్లలు ఎవరైతే ఫోటో తీసుకున్నారో వాళ్ళు ఆ బ్యాగ్స్ అన్ని ఇక్కడే ఇచ్చేసేయండి. మీ టీచర్ గారు ఆయా పాఠశాల విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ ఉంటుంది. ఎవరు కూడా వ్యక్తిగత విద్యార్థులు ఎవరు కూడా తీసుకోకుండా చూడాల్సిందిగా ఆయా టీచర్స్ కోరుతున్నాం. దొంకేశ్వర మండలంలో దొంకేశ్వర గ్రామం, నూల్పల్లి, మారంపల్లి, వెంకటరం, జింగినడుపుడ, చిన్నయానం, గాదేపల్లి, అన్నారం, సీపూర్, నికాల్పూర్, దొండాపూర్, దత్తాపూర్, కోమర్పల్లి ఒక 40 మంది. కొంచెం దయచేసి భాగంగా ఒక విజ్ఞప్తి, ఒక దొంకేశ్వర పాఠశాల విద్యార్థులు మాత్రమే. అందులో భాగంగా ఒక సంవత్సరం క్రితం నేను పెట్రోలియం శాఖ మంత్రులు హర్దీప్ సింగ్ పూరి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పూరి గారు 2019 ఎన్నికలలో కూడా ప్రచారం కోసము ఆర్మూర్కి రావడం జరిగింది, నాకు గుర్తుంది. ఆయనని పోయి నేను మన పార్లమెంట్కి ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసము సిఎస్ఆర్ ఫండ్ వాడుకుంటాను సార్, మీ మినిస్ట్రీలో పెట్రోలియం కంపెనీస్ ఏదైనా చెప్పండి అన్నప్పుడు ఆయన తక్షణమే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ద్వారా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం. దాన్ని ఉపయోగించుకొని అవినాష్ త్రిపాఠి గారిని ఐఐటి కాన్పూర్ ద్వారా బ్రహ్మాండమైన డిజైన్, ఆ బ్యాగ్ ఏ రకంగా ఉందో కూడా మీరు చూసిండ్రు. అది స్కూల్ బ్యాగ్ కమ్ స్టడీ డెస్క్. అది మళ్ళీ చాలా లైట్ వెయిట్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. స్ట్రెంత్ ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది, పిల్లలు మోసుకపోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఎక్కడైనా ఇంట్లోనే కాకుండా వాకిట్లో కానీ స్కూల్ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చొని చదువుకోవడానికి డెస్క్, దానికి ఆనుకునే బ్యాగు. ఇది కూడా మంచి ఇన్నోవేటివ్ డిజైన్ ద్వారా ఐఐటి కాన్పూర్ నుంచి చేసుకొని త్రిపాఠి గారి యూనిసెట్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవాళ 30,000 పిల్లలకి మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పేద పిల్లలకి, ప్రైమరీ పిల్లలకి ఇది అందజేయడం జరుగుతుంది.